అందశ్రీ అన్నకు అరుణోదయ నుంచి జోహార్లు తెలుపుతున్నాం. అందశ్రీ అన్న ఒక ప్రజాకవి అనేటువంటి వాళ్ళు ఎవరైనా తనను తాను నిర్మించుకుంటూ సమాజాన్ని ఒక పునరంకితమవుతూ సమాజాన్ని నిర్మించడంలో భాగం కావడమే ప్రజాకవి. అంతేకాకుండా కష్టజీవికి అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు కవులే. అట్లాంటి కవి తను ప్రకృతి మీద రాసిండు, నీరు మీద రాసిండు, తెలంగాణ నేల మీద రాసిండు, తెలంగాణ కష్టాన్ని రాసిండు, నదుల మీద కూడా రాసిండు. తను ప్రపంచమంతా చుట్టి వచ్చిండు. ప్రపంచమంతా చుట్టి వచ్చి ప్రపంచంలో ఏమేం చూసినామో, ఏమేం జరుగుతున్నాయి, పరిణామాలు ఏంటి అనేటువంటి దానిపైన కూడా అతి కొద్ది మందిలో చర్చించిన దాంట్లో నేను అమర్ కూడా ఉన్నాం. మమ్మల్ని కూడా కలిసి చాలా విషయాలు పంచుకున్నాడు తను. ఎందుకంటే ఎప్పుడు అంటుండేవారు, అక్కది నాది మా ఇద్దరిది కలిపి ఒకటే మాయి ముంత అని. అంటే మాది లద్దునూరు, మా అమ్మమ్మల్లూరు. లద్దునూరుకు అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం రేబర్తి గ్రామం. ఆయనది కూడా అమ్మగారు ఊరు అదే. అందుకనే అనేవాడు. అట్లా మా ఇద్దరిది ఒకే మాయి ముంత అవ్వడం, కలిసినప్పుడల్లా ఆప్యాయంగా అభిమానంగా తోబుట్టుగా భావించి మాట్లాడేటువంటి విధానం, అమర్ని ప్రేమగా బావా అని పిలుచుకోవాలి అని అనుకున్నా ఒక నాయకుడు గనక, విప్లవకారుడు గనక తనను బావా అని అనలేను, సారని మాత్రమే అంటాను అని చెప్పేసి మాట్లాడడం, నిప్పులవాగుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి అది ఆ పాటల సంకలనం. నిప్పులవాగు అంటే ఆ పాటల సంకలనంలో కామ్రేడ్ అమర్ యొక్క అంటే మిత్ర సాహిత్యం కూడా 5-6 పాటలు ఉన్నాయి. ఆ పాటల గురించి చర్చించడానికి, డిటిపి అయిన తర్వాత చూపించిన తర్వాత ఏమేమి ఎట్లెట్లా ఆర్డర్లో పెట్టాలనే దానికి కూడా మాట్లాడడానికి 2-3 సార్లు మా ఆఫీస్కి కూడా రావడం జరిగింది. అట్లా నిప్పులవాగును మా ఇద్దరికీ కలిపి అందిస్తానని చెప్పి అందరంత దూరంగా వెళ్ళిపోయిండు. కానీ తన సాహిత్యంతో, తన తెలంగాణకు ఎట్లుండాలి అనేటువంటి ఒక దూరదృష్టితో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు, తెలంగాణ గీతం ఉన్నంత వరకు, తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అందశ్రీ అన్న మన మధ్యనే ఉంటాడు, మనలో ఉంటాడు, ప్రజల నాలుకల మీద ఉంటాడు. అంతవరకే పరిమిత కాకుండా పాఠ్యపుస్తకాల్లోకి కూడా చేరిండు. అందశ్రీ అన్నకు మరొక్కసారి అరుణోదయ నుంచి నివాళులు తెలియజేస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి కవులని పాడమోసినటువంటి దాఖలాలు నేను చూడలేదు, నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఆ గౌరవం కూడా అన్నకు దక్కింది. అట్లా ప్రజల మధ్యన, ప్రజల సమస్యలు ఉన్నంతకాలం ప్రజల మధ్యనే ఉంటాడని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జోహార్ అందశ్రీ అన్నకు. జోహార్. అండ్ నిన్న హిడ్మా కూడా ఎన్కౌంటర్ అయిన విషయం దాని గురించి, దాని నక్సలిజం తెలియకుండా చేస్తామని చెప్పేసి హిడ్మాన్ కూడా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి నిన్న అలా దంపతులను ఏం చెప్తారు? కామ్రేడ్ హిడ్మా తన జీవిత సహచరి రాజే ఇద్దరికీ అరుణోదయ నుంచి వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉన్నాము. చాలా బాధాకరం. ఎందుకంటే మేము టీవీలో చూసిందే న్యూస్. తను భద్రతా ఏర్పాట్లు మీరు సరిగ్గా చేసినట్లయితే మేము లొంగిపోవడానికి సిద్ధమే అని చెప్పేసి తను ప్రకటించినట్లుగా ఒక జర్నలిస్ట్కి ఎవరికో లేఖ రాసినట్లుగా టీవీ వార్తల్లో చూసాం. మీరు భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేసి ఉంటే మేము లొంగిపోవడానికి సిద్ధమే అన్న తర్వాత కూడా, అంటే మీ అధీనంలోకి వచ్చిన తర్వాత కూడా చంపడం అనేటువంటిది ఏ మేరకు సరైందో మీరే చెప్పాలి. అది ఏమి నీతో మీరే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఒకరా ఇద్దరా వందలాది మందిని పుట్టన పెట్టుకున్నారు. అందులో అడవి బిడ్డలు, ఆదివాసి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటి? ఆదివాసి బిడ్డలు కోరుకుంటున్నటువంటిది ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే. ఎందుకంటే వాళ్ళు ఇవాళ కాదు, మన ప్రపంచంలోకి వాళ్ళు రాలేదు, వాళ్ళ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయి వాళ్ళని వెళ్ళగొట్టడానికి చూస్తున్నాం. కానీ బయట సమాజం అంతా ఏం చేస్తుంది, ఏం ఆలోచిస్తుంది? ఆదివాసీ బిడ్డలే లేకపోతే అడవులు లేవు, ఆ అడవులే లేకపోతే మన మనుగడ లేదు అనేటువంటి వాస్తవాన్ని బయట సమాజం అంతా కూడా ఒక సోయి తెచ్చుకొని ఆలోచించాల్సినటువంటి
అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా తుపాకులు ఎవరి చేతుల్లో ఉన్నా కూడా విధ్వంసమే కదా. ఒకరి చేతుల్లో ఉండాలి, ఇంకొకరి చేతుల్లో ఉండకూడదు అనేటువంటిది మీరు అంటున్నారు కనుక అది నా మాట కాదు, మీ మాటగానే తెలియజేస్తున్నాను. తుపాకులు కొద్దిమంది వీళ్ళ చేతుల్లో మాత్రమే ఉండాలి, వాళ్ళ చేతుల్లో ఉండకూడదు అంటున్నప్పుడు, తుపాకీ అనేది ఎవరి చేతుల్లో ఉన్న విధ్వంసం అనుకుంటున్నప్పుడు ఎవరి చేతుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. విధ్వంసమే కదా, తుపాకీ అంటే విధ్వంసమే. తుపాకీ ఎందుకు వచ్చింది అంటే ఎక్కడైనా ఏమైనా జరిగితే దాన్ని అరికట్టడానికి తుపాకీ ఉంటుంది అంటున్నాం. అసలు ఆ సమస్యనే తలెత్తకుండా ఉంటే తుపాకీ అవసరం ఏముంటుంది? అంతే కదా. అసలు సమస్యలు లేని సమాజం కోసం, దోపిడీ పీడన లేని సమాజం కోసం, మనిషిని మనిషి గౌరవించుకునేటటువంటి సమాజం కోసం, సమసమాజం కోసం కలలు కన్నటువంటి వాళ్ళంతా కూడా. అందుకని అటువంటి సమాజం ఉండాలని కోరుకుంటున్నారు. అది తప్పెట్లయితుంది. ఈ సమాజం ఉండాలి, మంచి సమాజం ఉండాలి, మనిషిని మనిషిగా గౌరవించాలి అనుకోవడం తప్పెట్లయితుంది. కానీ వాళ్ళు మీ చేతుల్లోకి వచ్చేటప్పటికీ కూడా, అంటే మీ చేతుల్లోకి రాలేదు, మీరు వాళ్ళ దగ్గరికి మీరు పోయి వాళ్ళను అధీనంలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బ్రతికించే అవకాశం ఉన్నా కూడా, బ్రతకగలిగే అవకాశం ఉన్నా కూడా ఎన్కౌంటర్ పేరే చంపారు. అది ఎన్కౌంటర్ కాదు, హత్య. ఈ హత్యలు చేసే హక్కు మనకు ఎవరిచ్చిండ్రండి? ఒక మనిషి ప్రాణం పోయడం చాలా కష్టం, తీయడం పెద్ద విషయం కాదు. కానీ హత్యలు చేయడం ఎవరి నైజం? ఒక్క మాటలో అనుకోవాలంటే హత్యలు చేయడం ఎవరి నైజం? పలానా సంవత్సరానికి, పలానా తేదీకి, పలానా నెలకు మిమ్మల్ని నిర్మూలిస్తాం, మిమ్మల్ని అందరినీ చంపేస్తాం అంటే అది ఎవరిచ్చిండ్రండి? ఎవరికి మాత్రం హక్కు? ఒక మనిషిని చంపే హక్కు మనకు ఎవరు ఇవ్వలేదు. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? జీవించే హక్కు మనకు ఎవరికైనా ఉందంటుంది. ఇవాళ జీవించే హక్కు కోసం పోరాడాల్సినటువంటి దుస్థితి 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఉంది. ఇది ఒక చాలా బాధాకరం, విచారకరం కూడా. అందుకనే ఎవరిని చంపేటువంటి హక్కు ఎవరికి లేదు. కానీ ఈ సంకేతం ఎట్లా పోతుంది? ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు ఈ ప్రభుత్వాలు? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కదా, మరి రాజ్యాంగంలో పొందపరిచినటువంటి హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు కదా ముందు చేయాల్సింది. ఎవరైనా బయట రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తే వాటికి సంబంధించిన దాని మీద బాధ్యత వహించి తప్పప్పులు ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ మొత్తం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాల్ని ఉల్లంఘించి, కోర్టులను ఉల్లంఘించి మీ చేతుల్లోకి అన్నిటినీ తీసేసుకున్నారు. ఇది ఏ మేరకు సరైంది అవుతుంది అని చెప్పేసి అంటున్నాను. నేను కూడా ఒక పౌర సమాజంలో ఒక పౌరురాలిగా అడుగుతున్నాను నేను, ఇది సరైందేనా అని. ఇది సరైంది కాదు. వాస్తవంగా చాలా విచారించదగ్గ విషయం, చాలా బాధాకరం కూడా. ఎంతమంది నేను పొట్టన పెట్టుకుంటారు? మీరు నిజంగా అణిచివేతలు లేని సమాజం, దోపిడీ పీడన లేని సమాజం, కుల వివక్షత, మత వివక్షత లేని సమాజం, ఏమీ లేనటువంటి మంచి సమాజాన్ని మీరు నిర్మిస్తే అసలు ఇట్లాంటి సమస్యలే ఉత్పన్నం కావు కదా. అవి ఏవి చేయం మేము. ఆదివాసీలకు అడవి కాకుండా చేస్తాం, బయట ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదు, బయట ఒక మనిషిని గౌరవించేది లేదు, మేము ఎవరినైనా చంపుతాం, ఎవరినైనా తొక్కి పెడతాం అనుకునే పద్ధతిలో మీరున్నప్పుడు నిరసన గలం లేకుండా ఎట్లుంటుంది? నిరసన అనేటువంటిది మన హక్కు కదా. లౌకిక ప్రజాస్వామ్య దేశం కదా మన దేశం. ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా? మరి ప్రజాస్వామ్యం ఉంది అంటే మాట్లాడే హక్కు కూడా ఉండాలి కదా. మరి మాట్లాడే హక్కే లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే అనేటువంటిది అర్థమవుతుంది. అందుకనే రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన ప్రజల్ని కాపాడుకోవాలి. ఈ దేశ బిడ్డల్ని ఈ దేశ ప్రభుత్వమే చంపుతుంది అంటే ఇది చాలా బాధాకరం. ఇట్లాంటివి మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకొని ఇటువంటివి జరగకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది వాళ్ళు కోరారు కూడా, మాకు అవకాశం ఇవ్వండి, మేము చర్చించాలనుకుంటున్నాం మీతో అని. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు, చర్చించే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు, బాధల్లో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఉండడానికి నిల్వ నీడలేనటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుంది. అటువంటి వాళ్ళని చంపడం అంటే నిజంగా చాలా బాధాకరం. కేవలం మీ చేతుల్లో తుపాకీ ఉందని చంపడం, తుపాకులు ఎవరి చేతుల్లో ఉన్నా కూడా విధ్వంసమే.
మీరు అన్నట్టు ఇంతకుముందే చెప్పాను, వాళ్ళ చేతిలో ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో కాదు ఉండాల్సింది, వీళ్ళ చేతుల్లో అని. ఎవరి చేతుల్లోనూ ఉండాల్సిన అవసరం లేదు తుపాకులు. విధ్వంసం కదా, తుపాకీ ఎక్కడున్న విధ్వంసమే. అటువంటప్పుడు అది కూడా ఆలోచించాలి. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను, ఒక సాంస్కృతిక కార్యకర్తగా, ఒక ప్రజా ఉద్యమకారిణిగా. ఇప్పటికైనా ఈ మారణ హోమాన్ని, మానవ హననాన్ని ఆపి వాళ్లను మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.